యేసు ప్రభు వారితో పాటు పేతురు, యోహాను, యాకోబు ముగ్గురు శిష్యులు ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళారు. తాబోరు పర్వతం మీదకి వెళ్ళారు. ప్రభు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ ముగ్గురు శిష్యులు నిద్రపోతున్నారు. ప్రభు అయితే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి ప్రభు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కసారిగా మోషే, ఏలియాలు పరలోకముల నుండి యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నప్పుడు పేతురు కళ్ళు తెరిచి చూశాడట. చూస్తే ప్రపంచంలో ఏ చాకలివాడు అంత అందంగా, అంత తెల్లగా, ఏ బట్టను ఉతకలేనంత యేసయ్య ప్రార్థనలో ఉన్నప్పుడు యేసయ్య ముఖం ప్రకాశవంతంగా ఉంది. యేసయ్య వస్త్రాలు ప్రకాశవంతంగా ఉన్నాయి. యేసయ్యతో మాట్లాడుతున్న మోషే, ఏలియాలు కూడా ప్రకాశవంతంగా ఉన్నారు. ఒక్కసారి పేతురు చూసి ఆ దగదగ దగదగ మెరిచిపోతున్నటువంటి ఆ తెల్లదనాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడట. ప్రియమైన వాళ్ళారా, కాబట్టి మీ మనసు మారి మీరు నూతనముగా రూపాంతరపరచబడాలి. మార్చుకోవాల్సింది మన బట్టలు కాదు, మన మనసు. దేవుని సన్నిధిలో క్రమక్రమంగా మనము రూపాంతరపరచబడుతూ ఉండాలి. నీవు దేవుని తీర్పు తప్పించుకుందు అని నువ్వు అనుకుంటున్నావా? ఎదుటివానికి నువ్వేం తీర్పు తీరుస్తున్నావో అదే తీర్పు నీకు తీర్చబడుతుంది. ఎదుటివానికి నువ్వేం చేస్తున్నావో అదే నీకు చేయబడుతుంది. నీవు కొలిచిన కొలత నీకు కొలవబడుతుంది. నీవు తీర్చిన తీర్పులే నీ మీద తీర్చబడతాయి. నీవు మాత్రం తప్పించుకుందామని నువ్వు అనుకుంటున్నావా? లేదా దేవుని యొక్క అనుగ్రహం, మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తే దేవుని కృపకు మరి నువ్వు పాత్రుడు కాకోకుండా ఉంటావా? ఎదుటి మనిషికి తీర్పు తీర్చే మనుషుడా, నువ్వు తప్పించుకుంటావని నువ్వు అనుకుంటున్నావా? లేదా దేవుని యొక్క అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపిస్తే నువ్వు మారు మనసు పొందు. దేవుడు ఏం చేయలే, దేవుడు ఏం చూడలే, నన్నే బాగా చూస్తాడు, నాకే సహాయం చేస్తాడు, ఎప్పటికైనా దేవుని కృపను నేను పొందుకుంటాను, ఈరోజు కాకపోతే రేపు మారుతాను, రేపు కాకపోతే వచ్చే సంవత్సరం మారుతాను, మారకుండా ఉండను, మారుతాను, నాకు కొంచెం సమయం ఉంది, నాకు కొంచెం అవకాశం కావాలి, నా పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, నేను బంధువుల్లో కలవాలి, వాళ్ళు నాలో కలవాలి, ఇళ్లలో కలవాలి, వాళ్ళలో కలవాలని చెప్పేసేసి దేవునికి ఇచ్చే అవకాశాన్ని సైతం నువ్వు దుర్వినియోగం చేసుకుంటున్నావు. దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము, దేవుని యొక్క ప్రేమను నువ్వు తృణీకరిస్తావా? లేదా దేవుని యొక్క అనుగ్రహము నీ మీద ఉన్నది కనుక ఓ ప్రియమైన వాళ్ళరా, మారు మనసు పొందుటకు దేవుడు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, నువ్వు మారు మనసు పొందు.